సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడా, మహాగరుడా, ఈ ధర్మాపురం ప్రాంతంలో ప్రభువ నాయన ప్రకృతి యొక్క నాయన ప్రతి పరిస్థితిని నువ్వు చూస్తున్న దేవుడు నాయన నీ సృష్టిలో భాగమైంది ప్రభువ. అయా ఈ చక్కని కొండ ప్రాంతంలో నాయన ఈ ధర్మాపురం ప్రాంతంలో ప్రభువ ఈ స్థలాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ స్థలములో ప్రభు జరుగుతున్న ప్రార్థనలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నేను ఈ ప్రాంతంలో ప్రభువ మరి తీసుకుని వచ్చి చూపించి దర్శనం కలగచేసి నీ పరిచర్యలో వాడుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దయ్య గారిని బట్టి నాయన భారతమ్మ గారిని బట్టి స్తోత్రాలు, బిడ్డలు ఇస్తున్న సహకారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు దీవించండి, ఆశ్రయించండి. వారికి ఉన్న ఆర్థికమైన సమస్యలను నుంచి తొలగించండి, స్థిరపరచండి. మరి ఈ స్థలంలో ప్రభువ మరి బెతెస్దా కోనేరు బాప్తీసాలకు నాయన అలాగే నాయన ఇక్కడ ఒక నాయన ఫిలిగ్రమేజ్ లాగా ఉండటానికి నీ చిత్తమైతే నాయన మీరు అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి, కనికరించండి, మీ కృపలో బలపరచండి. ధర్మాపురం ప్రజలను ప్రభువ మీరందరినీ రక్షించండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకుంటూ కృప దయచేయండి. అనేకులకు ఆశీర్వ చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు ప్రభువ అయ్యా మరి నాయన ఈ స్థలాన్ని ప్రభువ పిలిగ్రమేజ్ లాగా మీరు రాను దినాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి, అన్నిటి విషయాల్లో మీరు కృప చూపించండి, మహిమ పొందండి, మీ అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో బలపరచమని, మీ సంపూర్ణమైన ఆశీర్వాదము దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏ స్థలములో ఉన్నా ఎక్కడున్నా ప్రభువ సమస్తం నీదై ఉంది కనుక ప్రభువ నీవు సమస్తము సృష్టించిన దేవుడవు నాయనా నీకు వందనాలు. లోకమంతా నీ సృష్టి అయింది ప్రభువ. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో కూడా నీ కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం.